ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. స్త్రీ శక్తి పురుష శక్తి అంటున్నారు. ఒక వ్యక్తిలో స్త్రీ శక్తి లక్షణాలు ఎట్లా ఉంటాయి, పురుష శక్తి లక్షణాలు ఎట్లుంటాయి? తను మార్చుకోవాలంటే సరైన అవగాహన అనేది తప్పనిసరి. దాన్ని మీరు ఎలా చెప్పగలరు? ఈ రెండు శక్తుల వ్యత్యాసాల గురించి మనం మాట్లాడుకుంటే, ఆ లక్షణాల గురించి, స్త్రీ శక్తికి ఉన్న లక్షణం ఏంటి అంటే ప్రేమ. ఇప్పుడు ఇక్కడ అంత డిస్కషన్లో పురుషుల్లో కూడా ఆ స్త్రీ శక్తి అనేది ఎందుకు అవసరము అంటే ప్రేమ. ఆ ప్రేమతత్వం అనేది పెరగాలి అంటే తనలో ఉన్న స్త్రీ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలి, అప్పుడే అది సాధ్యం. అలాగే స్త్రీ ఎనర్జీకి ఉన్న లక్షణం ఏంటి అంటే గ్రహించటం, చక్కగా వినటం, శ్రద్ధగా వినటం, గ్రహించటం. దేన్నైనా గ్రహించాలి అంటే ఒక కొత్త జ్ఞానాన్ని కానివ్వండి, ఏదైనా ఒక వ్యవహారిక విషయాన్ని కానివ్వండి, దేన్నైనా అర్థం చేసుకోవాలన్నా, ప్రశాంతంగా వినాలన్నా కానీ తనలో ఉన్న స్త్రీ ఎనర్జీతో కనెక్ట్ అయితేనే అది సాధ్యం. ఓకే, సో ఇక పురుష ఎనర్జీ గురించి, ఆ లక్షణం గురించి చెప్పాలి అంటే పురుష ఎనర్జీని ఎలా చెప్పారు అంటే జ్ఞానము అన్నారు. పురుషుడు అంటే జ్ఞానము, స్త్రీ అంటే శక్తి, స్త్రీలు అంటే ప్రేమ. సో జ్ఞానాన్ని, ఏదైనా ఒక క్రియేటివిటీ, ఒక ఇన్వెన్షన్, కొత్తదనాన్ని కనిపెట్టాలి అంటే అది పురుష ఎనర్జీతోనే సాధ్యం. ఇవి సహజంగా ఉన్న ఆ శక్తి యొక్క లక్షణాలు. అందుకే ఒక కుటుంబ వ్యవస్థ, భార్యాభర్త, అసలు ఈ వ్యవస్థ వల్ల ఏంటి ఉపయోగం అని ఆ రోజుల్లో ఆ వ్యవస్థను తీసుకొచ్చారు అంటే స్త్రీలో ఉన్న లక్షణాలు పురుషుల్లో లేవు, పురుషుల్లో ఉన్న లక్షణాలు స్త్రీలో లేవు. వీళ్ళిద్దరూ కలిసి జీవించటం వల్ల ఒకళ్ళలో ఉన్న లక్షణాలు రెండో వాళ్ళు గ్రహించి వాటి నుంచి నేర్చుకుంటారు అని. అలా ఇద్దరి మధ్యన ఒక ఆకర్షణ అనేది ఉంటుంది. ఇందాక మనం అన్నట్లుగా ఓషో గారు ఏమంటారు అంటే ఈ రెండు తత్వాలు ఒకేలాగా ఉంటే స్త్రీ పురుషుల మధ్యన అసలు ప్రేమ అనేది ఉండదు, స్త్రీ పురుషుల మధ్యన ఆకర్షణ అనేది ఉండదు అని చెప్పాడు ఆయన. ఈ రెండు ఎలాంటివి అంటే ఒక విద్యుత్ తీగలో రెండు వైర్లు ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ అనేది. ఆ రెండు కలిసినప్పుడే మనకు ఆ బల్బ్ అనేది, ఆ కాంతి అనేది వస్తుంది. అలాంటిది అని చెప్పాడు ఈయన. ఇప్పుడు ఆ విద్యుత్ వైర్లో రెండు రకాలు లేకుండా ఒకటే ఉందనుకోండి, అక్కడ అసలు కరెంట్ అనేదే ఉండదు, ఆ వెలుగు అనేది రాదు. సో స్త్రీ ఎనర్జీ లక్షణాలు ఒకలాగుంటాయి, పురుష ఎనర్జీ లక్షణాలు ఒకలాగుంటాయి. ఇవి రెండు ఒకళ్ళని ఇంకొకళ్ళు అవమానించుకోవడం కోసం కాదు, ఇవి రెండు కూడా అవగాహన పరిధిని పెంచుకోవడం కోసం, ఇవి రెండు కూడా ఒకళ్ళ మధ్యన ఇంకొకళ్ళకి ఆకర్షణ అనేది ఉండటం కోసం. అది లేదనుకోండి, ఆ వ్యత్యాసం, ఇద్దరి మధ్యన అసలు ప్రేమ అనేది ఉండదు, ఇద్దరి మధ్యన ఆకర్షణ అనేది ఉండదు.